హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో గాయ్స్, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే కింద బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గాయ్స్. సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఈరోజు ప్రోడక్ట్ వచ్చేసి ఏంటి అంటే, చాలామంది హెయిర్ ఫాల్ ఇష్యూస్తో సఫర్ అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళు చాలా కేరింగ్ అనేది తీసుకోవాలి. అందులో ఫస్ట్ కేరింగ్ వచ్చేసి హెయిర్ వాష్ చేసినప్పుడు మన హెయిర్ అనేది చాలా వీక్గా ఉంటుంది అనమాట. సో ఎస్పెషల్గా మీరు నార్మల్ డేస్లో తీసుకునే కేర్ కంటే హెయిర్ వాష్ చేసినప్పుడు చాలా కేర్ అనేది తీసుకోవాలి. సో ఏంటి అంటే, దానికోసం మీరు బాత్ చేసిన తర్వాత టవల్స్ యూస్ చేస్తారు కదా. సో చాలామంది టవల్స్తో ఏంటి అంటే తుడిచేస్తూ ఉంటారు. సో బాడీకి సేమ్ టవల్ యూస్ చేస్తారు అండ్ అలాగే మీరు హెయిర్ కూడా సేమ్ టవల్ అనేది యూస్ చేస్తారనమాట. సో ఏంటి అంటే హెయిర్కి అండ్ అలాగే బాతింగ్కి కూడా సేమ్ టవల్ అనేది వాడేస్తారు. దట్టు రఫ్గా ఉండేవి వాడేస్తారు. సో అండ్ అలాగే బాగా ముడి పెట్టేసి ఉంచడము అలాంటివి చేస్తారు. సో ఏంటి అంటే అలా ఇష్యూ ఉన్న వాళ్ళకి ఫస్ట్ కేర్ వచ్చేసి హెయిర్ టవల్స్ అనమాట. సో ఈరోజు వీడియోలో నేను మీ ముందుకు తీసుకొచ్చిన ప్రోడక్ట్ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ హెయిర్ టవల్స్ అనమాట. సో నేనైతే అవే యూస్ చేస్తున్నానండి చాలా రోజుల దగ్గర నుంచి. అనదర్ సెట్ అనేది ఆర్డర్ చేశాను అనమాట. దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీగా. సో క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది మీకైతే నేనైతే ఇవాళ ఆర్డర్ చేశాను అనమాట. దట్టు అండర్ 150, లైక్ ఐ కెన్ సే 130 to 130 ఆ రేంజ్లో నేనైతే ఆర్డర్ చేశాను. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసి చెక్ చేస్తాను. టడా గైస్, ఇదనమాట ఈరోజు వీడియోలో నేను ఆర్డర్ చేసిన మల్టీ కలర్ హెయిర్ టవల్స్ అనమాట. సో ఓపెన్ చేద్దాము. సో టవల్స్ అయితే ఇలా వచ్చాయి. చాలా చిన్నవి, ఓన్లీ హెయిర్ పార్ట్కి కాబట్టి చాలా స్మూత్గా సింపుల్గా చిన్నవి అయితే నేను ఆర్డర్ చేశానండి. వీటి యొక్క యాక్చువల్ నేమ్ వచ్చేసి మీకు చెప్తాను. ఇవి వచ్చేసి నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను. మీషోలో కూడా ప్రోడక్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. సో ఎప్పుడు నేను మింత్రా, అమెజానే కాకుండా మీషో కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి హెయిర్ టవల్ ర్యాప్ అనమాట. మైక్రో ఫైబర్తో తయారు చేశారు. హెయిర్ డ్రైయింగ్ టవల్స్ అనమాట. హెయిర్ని డ్రై చేసే టవల్స్ అండ్ అలాగే క్విక్ హెయిర్ హ్యాట్. సో ఇది టవల్ మాత్రమే కాదండి, ఇందులో ఉన్న ఇది ఏంటి అంటే ఓన్లీ హెయిర్లో ఉన్న వాటర్ అబ్జర్వ్ చేసుకోవడమే కాకుండా మనకి క్యాప్లా కూడా ఎంటైర్ హెయిర్కి హ్యాట్లా కూడా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి బాతింగ్ క్యాప్ ఫర్ ఫిజీ అండ్ నార్మల్ హెయిర్ అనమాట. ఇది వచ్చేసి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా సరే హెయిర్కి ఎప్పుడు కూడా హార్డ్గా ఉండే టవల్స్ అనేది, హార్డ్గా ఉండే క్లాత్ అనేది మీరు యూజ్ చేయకూడదు. చాలా స్మూత్గా ఉండాలి. దట్టు ఏంటంటే మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత ఈ హెయిర్ పార్టికల్స్ అనేది ఈ స్కాల్ప్ దగ్గర చాలా స్మూత్గా ఉంటాయి. నార్మల్గా కంటే మనం ఆల్రెడీ లైట్గా గోరువెచ్చని వాటర్తో వాష్ చేసి ఉంటాం కాబట్టి అవి చాలా వీక్గా ఉంటాయి. ఆ టైంలో మీరు కానీ టవల్ పెట్టేసి గట్టిగా ఇలా తుడిచేస్తే ఊడిపోద్ది అనమాట, హెయిర్ ఫాల్ అయిపోద్ది. సో నేను కూడా అలాంటి ఇష్యూ ఫేస్ చేశాను కాబట్టి సో ఫైనల్గా నేను చాలా సెర్చ్ చేసుకొని ఈ హెయిర్ టవల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 2 అనమాట. మీకు నచ్చిన కలర్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు. నేనైతే ఒకటి వచ్చేసి క్రీమ్ కలరు అండ్ వచ్చేసి ఇంకోటి లైట్ బ్లూ పర్పుల్ కలర్ అనేది ఆర్డర్ చేసుకున్నాను. ఒకసారి ఓపెన్ చేసి ఈ టవల్స్ ఎలా వచ్చాయి ఏంటి చెక్ చేద్దాము. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. సో ఆల్రెడీ నేనైతే యూజ్ చేశాను అనమాట. ఇది మళ్ళీ నాకు ఆర్డర్ పెట్టుకున్నాను. చూసారా? సో చాలా క్యూట్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది మీరు చూసుకుంటే. సో క్లాత్ కూడా మైక్రో ఫైబర్ స్మూత్ క్లాత్ అనేది మనకు వచ్చేస్తుంది మీరు చూసుకుంటే. అండ్ అలాగే ఇక్కడ బటన్ ఉంది చూసారా, ఇది క్యాప్లా ఉంది కదా. సో మనం ఏం చేయాలి అంటే దీనికి ఇలా హెయిర్కి పెట్టేసుకొని నీట్గా, మీకు నేను డిస్ప్లేలో ఇమేజ్ కూడా ఇస్తాను ఎలా రొటేట్ చేసుకోవాలి హెయిర్ అంతా అని చెప్పేసి. సో ఏంటి అంటే మీరు దీన్ని ఇలా లైక్ మీరు హెడ్కి పెట్టేసుకొని ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా ర్యాప్ చేసేసి ఫ్రంట్ మనకి బటన్ అనేది ఉందన్నమాట. చూసారా, నీట్గా బటన్ అనేది ఇచ్చేసాడు. సో ఏంటి అంటే ఇక్కడ మనకి ఇలా ఇచ్చాడు బటన్కి పెట్టడానికి. సో మీరు వన్స్ బాగా మీరు ర్యాప్ చేసేసుకున్న తర్వాత ఇలా బటన్కి పెట్టేయడమే బ్యాక్ సైడ్ నుంచి. ఇలా ఉంటుంది మీకు. సో హెయిర్ అనేది ఇలా ఈ క్యాప్లో బాగా రొటేట్ చేసేస్తే ఈ టవల్ అనేది హెయిర్లో ఉన్న మొత్తం మనకి ఏదైతే వెట్ ఉందో
లైక్ ఏదైతే తడి ఉందో అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో మీరు ఎంత టైం అయినా కూడా ఇలా కూల్గా ఉంచుకోవచ్చు అనమాట. సో మీకు హెయిర్కి కూడా బాగుంటుంది. సో ఎంటైర్ టవల్ అనుకోండి, పెద్ద టవల్ అందరూ ఏం చేస్తారు, ఇలా చుట్టేసుకుని ముళ్ళు వేసేసుకుంటారు. సో మన హెయిర్ కంటే టవల్ వాల్యూమే చాలా ఎక్కువ ఉంటుంది. సో అలా కాకుండా మీరు ఇలాంటి టవల్స్ యూజ్ చేసుకున్నారనుకోండి, మీ హెయిర్కి బాగుంటుంది. సో ఏంటి అంటే సేమ్ టవల్ అనేది యూజ్ చేయకూడదు. ఓన్లీ బాత్కి అదే టవల్, హెయిర్కి హెడ్ బాత్ చేసినా కూడా అదే టవల్ అనేది యూజ్ చేయకూడదు అనమాట. సో మీరైతే ఇలా యూజ్ చేసుకోండి. సో ఎంత లాంగ్ ఉన్న హెయిర్ వాళ్ళకైనా మనకైతే ఇది సరిపోతుందండి. ఎందుకంటే ఇది విడ్త్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇన్ కేస్ లాంగ్ హెయిర్ ఉన్నా సరే ఇందులో పెట్టేసుకుని నీట్గా మీరు ఇలా ర్యాప్ చేసేసి ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా పెట్టేయడమే. సో నీట్గా ఇలా మనకి ఏదైతే బటన్ ఇచ్చున్నారో బటన్ దానికి ఇలా పెట్టేసుకుంటే ఊడిపోకుండా కూడా ఉంటుంది అనమాట. సో ఇలా హెడ్ పై నుంచి పెట్టేసుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది, చాలా సింపుల్గా, మీకు కూడా హెవీగా అనిపించదు హెడ్ పైన. సో ఇలా పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసుకుంటే ఇందులో మీ హెయిర్లో ఉన్న వాటర్ అంతా కూడా టవల్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. తర్వాత మీరు సో సన్లైట్లో డ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఇలా ఉంది గైస్, చాలా స్మూత్గా ఉందండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒకసారి ఎనదర్ క్యాప్ కూడా మనం ఓపెన్ చేసి చెక్ చేద్దాము. సో ఇది ఎలా వచ్చిందో ఏంటో. ఇది కూడా చాలా బాగుంది, సేమ్ సైజు అంతా కూడా సేమ్ అనమాట. సో ఇది కూడా సేమ్ క్యాప్ అనమాట, హెయిర్ క్యాప్. గైస్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, నాట్ ఓన్లీ లేడీస్ అండి. సో లేడీస్ యూజ్ చేస్తారు. బట్ ఏంటి అంటే జెంట్స్కి కొంతమందికి వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఏంటి రెగ్యులర్గా నార్మల్గా వాడే టవలే వాడేస్తారు. అలా కాకుండా సో జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓన్లీ లేడీస్ ఏం లేదు. మ్యాక్సిమం మెజారిటీ లేడీస్కి ఇది లేడీస్ ప్రోడక్ట్. బట్ కావాలి అంటే జెంట్స్ కూడా, ఎవరికైతే హెయిర్ కేర్ ఉంటుందో, హెయిర్ మీద కన్సర్న్ ఉంటుందో అలాంటి వాళ్ళు ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే చాలా చిన్నది కాబట్టి జస్ట్ పెట్టేసుకొని అడ్డకి ఇలా పెట్టేసుకుంటే వాళ్ళది కూడా చాలా బాగుంటుంది అనమాట. సో గైస్ ఇది వచ్చేసి చాలా క్వాలిటీగా ఉందండి. నేనైతే చాలా డేస్ నుంచి కూడా ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ ముందు ఆర్డర్ చేసుకున్నాను. వన్స్ మనకి రివ్యూ చేసే ముందు, వన్స్ మనం వాడిన తర్వాత రివ్యూ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే సో వన్స్ యూజ్ చేసిన తర్వాత రివ్యూ చేయడానికి అయితే చూసానండి. ఒకసారి ఈ ప్రోడక్ట్ యొక్క ఒరిజినల్ ప్రైస్ అంతా కూడా చెక్ చేద్దాము. అసలు మనకి ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉంది, మనకి ఎంత పడింది అని చెప్పేసి. గైస్ ఇది వచ్చేసి ఒరిజినల్ ప్రైస్ ప్యాక్ ఆఫ్ 2 ఇది వచ్చేసి మనకి 160 రూపీస్ ఉందన్నమాట మీషోలో. సో ఇదైతే నాకు 136 రూపీస్కి అయితే వచ్చిందండి. సో నాకైతే మంచి ఆఫర్లో. సో 136 అంటే గుడ్ అనే అనిపించింది, ప్యాక్ ఆఫ్ 2 కాబట్టి నాకైతే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో ఈ ప్రోడక్ట్ యొక్క లింక్స్ అన్ని డీటెయిల్స్ కూడా మన యూట్యూబ్ వీడియోలో డిస్క్రిప్షన్ సెక్షన్లో మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో నార్మల్ టవల్స్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. సో అండ్ అలాగే వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత టవల్ పెట్టేసి ఇలా అనేస్తారు. కొంతమంది అయితే ఇలా టవల్ని రొటేట్ చేస్తూ హెయిర్ని ఇలా కొడతా ఉంటారనమాట. సో హార్డ్గా అలాంటివి ఏమి చేయొద్దండి. అలాంటివి చేస్తే మీకు హెయిర్ ఫాల్ అనేది అయిపోద్ది అనమాట. సో హెయిర్ అనేది మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి చాలా కేర్తో మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏం చేయవసరం లేదు, మీ హెయిర్ అనేది ఈ టవల్లో పెట్టేసి ర్యాప్ చేసేసుకుంటే హాఫ్ అన్ అవర్లో అదే సెట్ అయిపోద్ది అనమాట నీట్గా. గైస్ మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే గైస్ మన వీడియోస్ రిలేటెడ్ ఏమన్నా సజెషన్స్ ఉన్నా, ఏమన్నా సజెషన్స్ ఉన్నా, లైక్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మాకు కావాలి అని ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా నాకైతే మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. మీ కమెంట్స్ అన్నీ కూడా నేనైతే చదువుతానండి. అండ్ గైస్ మీతో ఒక గుడ్ న్యూస్ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే, మన ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ ఛానల్ నేను స్టార్ట్ చేసి 1 year అవుతుంది. సో 1 yearలో నాకైతే ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే ఇన్కమ్ జనరేట్ అవ్వడం కూడా స్టార్ట్ అయిందనమాట. సో ప్రజెంట్ స్టేటస్ వచ్చేసి లైక్ $8.8 అంటే లైక్ 750. సో అలా 750 రూపీస్ అలా నాకైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. సో చాలా హ్యాపీ అనమాట. సో నేను చాలామంది యూట్యూబ్ ఛానల్స్ చూశాను, ఎవరైతే ఇనిషియల్గా స్టార్ట్ చేసి ఉంటారో యూట్యూబ్ ఛానల్ అనేది, వాళ్ళకి మినిమం 2 to 3 years పడుతుంది అనమాట మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి. సో ఈవెన్ దో 1000 సబ్స్క్రైబర్స్ అనేది వచ్చేసిన 4000 వాచ్ అవర్స్కి అనేది డిలే అయిపోద్ది అనమాట. షార్ట్స్ అయినా సరే 10 million వ్యూస్ రావాలి కదా, సో డిలే అయిపోద్ది.
బట్ ఏంటి అంటే నా ఛానల్కి మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల ఏంటి అంటే చాలా త్వరగా విత్ ఇన్ 11 monthsలోనే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది అండ్ అలాగే ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉందండి. సో మీ అందరికీ కూడా నా తరపు నుండి చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అండ్ గాయస్ మీతో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అది ఏంటి అంటే మన ఛానల్కి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి వచ్చాయన్నమాట. లైక్ సూపర్ థ్యాంక్స్, మెంబర్షిప్స్ అండ్ అలాగే షాపింగ్, లైక్ ఇంకా సూపర్ స్టిక్కర్స్ ఇవన్నీ కూడా మనకి వచ్చాయన్నమాట. అవన్నీ కూడా నేను ఎనేబుల్ చేశాను. సో ఈ మెంబర్షిప్స్ అంటే ఏంటి అనేది నేను ఒకసారి మీకు హై లెవెల్లో చెప్తాను. సో చాలామందికి తెలీదు, లైక్ సబ్స్క్రైబ్ చేసేసుకున్నాం కదా అయిపోయింది కదా అనుకుంటారు. సో అలా కాకుండా ఏంటి అంటే సో ఎవరికైతే మానిటైజేషన్ కంప్లీట్ అయిందో సో వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్ నుంచి బెనిఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. అపార్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ఎలా అయితే మంత్లీ మనకి యూట్యూబ్ శాలరీ ఇస్తుందో అది కాకుండా మనకి మెంబర్షిప్స్ అనేవి ఉంటాయండి. సో మెంబర్షిప్స్ వల్ల యూజెస్ ఏంటి అంటే సో మెంబర్షిప్స్ వల్ల క్రియేటర్స్కి బెనిఫిట్ ఉంటుంది అండ్ అలాగే వ్యూవర్స్, సో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో కంటెంట్ వాచ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో అది ఏంటి అంటే సో మీకు నచ్చిన కంటెంట్ నాకు రికమెండ్ చేయొచ్చు. సో నేను ఏదైతే కేటగిరీస్ ఆఫ్ కంటెంట్ చేస్తున్నానో ప్రజెంట్ ఏంటి అంటే మన ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ అనేది ఉందండి. సో మీరు చూసుకుంటే నేను ట్రావెల్ రిలేటెడ్ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను. నేను ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినా, ఏమన్నా వెకేషన్కి వెళ్ళినా, ట్రావెల్ చేసిన ఇవన్నీ కూడా వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇంట్లో మా మమ్మీ కుకింగ్ వ్లాగ్స్, నేను ఎప్పుడైనా కుక్ చేసిన నా కుకింగ్ వ్లాగ్స్ కూడా నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఫ్యామిలీ కంటెంట్ కూడా, సో సరదాగా ఫ్యామిలీ అందరం ఎక్కడికన్నా వెళ్ళినా అండ్ అలాగే ఇంట్లో ఏదైనా యాక్టివిటీస్ జరిగినా లైక్ ఫన్ యాక్టివిటీస్ కానీ ఏమన్నా జరిగినా అవి కూడా వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. లైక్ అండ్ అలాగే సమ్ టైమ్స్ ఏంటి అంటే మా చింటుగాడి వ్లాగ్స్ కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే నా ఆఫీస్ రిలేటెడ్ మేము ఎప్పుడైనా సరే కార్పొరేట్ అవుటింగ్స్కి వెళ్ళినా, టీమ్ లంచ్ కానీ టీమ్ డిన్నర్ కానీ ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ జరిగినా కూడా అవి కూడా వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో మల్టిపుల్ మిక్స్డ్ కంటెంట్ అనేది మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తాం జరుగుతుంది అనమాట. సో థింగ్ ఏంటి అంటే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అన్ని టైప్స్ ఆఫ్ కంటెంట్ అనేది నీడ్ ఉండదు. సో కొంతమంది లేడీస్ ఉంటారు, వాళ్ళకు ఓన్లీ కుకింగ్ రిలేటెడ్ వ్లాగ్సే కావాలి అండ్ అలాగే ఓన్లీ షాపింగ్ రిలేటెడ్ బడ్జెట్ ఫైండ్స్ వ్లాగ్సే కావాలి. కొంతమంది ఉంటారు ఓన్లీ కార్పొరేట్లో వ్లాగ్సే కావాలి. మరి కొంతమంది ఉంటారు సబ్స్క్రైబర్స్, సో వాళ్ళకి ఏంటి అంటే ఓన్లీ ట్రావెల్ ఎక్స్ప్లోర్ అయ్యే వీడియోసే కావాలన్నమాట. సో నేనేంటంటే మిక్స్డ్ కంటెంట్ అప్లోడ్ చేయడం వల్ల వెయిటింగ్ అనేది ఉంటుంది. ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి వెయిటింగ్ ఉంటుంది అండ్ అలాగే అన్నెసెసరీ వ్లాగ్స్ అనేవి వాళ్ళు వాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఏంటంటే నేను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఏంటి అంటే ఈ మెంబర్షిప్స్ వల్ల యూజ్ ఏంటి అంటే సో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి నచ్చిన కంటెంట్ అనేది చూస్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది వయా మెంబర్షిప్స్ అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే లైక్ మీరు నెట్ఫ్లిక్స్ కానీ, ఆహా కానీ, సో డిజ్నీ ప్లస్ కానీ, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు కదా. సో అలా మన ఛానల్కి కూడా ఈ మెంబర్షిప్స్ అనేవి సబ్స్క్రిప్షన్ అనమాట. లైక్ మంత్లీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో నేను డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ మెంబర్షిప్స్ అనేవి క్రియేట్ చేశానండి. సో ఏంటి అంటే చాలామందికి మిక్స్డ్ కంటెంట్ అవసరం ఉండదు కదా. కొంతమందికి ఏంటి అంటే ఓన్లీ మా మమ్మీ కుకింగ్ వ్లాగ్సే కావాలి. సో ఓన్లీ కుకింగ్ వ్లాగ్సే నేను అప్లోడ్ చేస్తాను. దట్టు ఏంటంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ కోసం. సో అది నేను మమ్మీస్ చెఫ్ స్క్వాడ్ అని చెప్పేసి ఒక మెంబర్షిప్స్ అనేది క్రియేట్ చేశాను, లైక్ గ్రూప్ అనమాట, ఒక లెవెల్. అండ్ అలాగే మన చింటుగాడి బ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు చాలామంది. సో అలాంటి వాళ్ళ కోసం చింటూ పాస్ క్లబ్ అనేసి ఒక మెంబర్షిప్ అనేది క్రియేట్ చేశాను. అండ్ అలాగే ఎవరైతే మన ట్రావెల్ వ్లాగ్స్ కావాలి, ఎక్స్ప్లోర్ అయ్యే వ్లాగ్స్ కావాలి అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం ట్రావెల్ ఎక్స్ప్లోరర్స్ అని చెప్పేసి అనదర్ మెంబర్షిప్ అనేది క్రియేట్ చేశానండి. ఓన్లీ మాకు బడ్జెట్ ఫైండే కావాలి, లైక్ ఓన్లీ షాపింగ్ వ్లాగ్స్, అన్బాక్సింగ్ వ్లాగ్స్, రివ్యూ వ్లాగ్స్ ఇవే కావాలి అనుకుంటారో సో వాళ్ళ కోసం అయితే నేను సెపరేట్గా బడ్జెట్ షాపర్స్ అని చెప్పేసి ఒక మెంబర్షిప్ అనేది క్రియేట్ చేశాను అనమాట. సో అందులో ఏంటి అంటే ఓన్లీ మన బడ్జెట్ రిలేటెడ్ లైక్ షాపింగ్ రిలేటెడ్ కంటెంటే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అండ్ అలాగే ఇలా డిఫరెంట్గా నేనైతే కార్పొరేట్ వైబ్స్ అని ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అనేది నేను క్రియేట్ చేశానండి. ఇన్ కేస్ మీకు కానీ ఐడియా కావాలి అనుకుంటే మీరు ఒకసారి నా ఛానల్ అనేది ఓపెన్ చేస్తే ఈవెన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట.
సో వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అక్కడ జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది, మన యూట్యూబ్ ఛానల్లో కింద జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది. వన్స్ మీరు జాయిన్ బటన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీ కేటగిరీస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. సో బేస్డ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. అది బెనిఫిట్. సో ఎందుకంటే మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో క్రియేటర్గా మాకు తెలుస్తుంది, అండ్ అలాగే మీకు అప్లోడ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. సో చాలామంది ఓన్లీ కార్పొరేట్ వ్లాగ్సే కావాలనుకుంటారు. ఏదో నేను ఒక రాకిల్ టీమ్ అవుటింగ్కి వెళ్ళాను, అది చూసి నాకు సబ్స్క్రైబ్ చేస్తారు. సో ఆ టైప్ ఆఫ్ కంటెంటే ఎక్స్పెక్ట్ చేస్తారు నా నుంచి. బట్ నేను ఎప్పుడో అప్లోడ్ చేస్తాను, మధ్యలో నేను షాపింగ్ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్ పెట్టుకుంటాను. సో అలాంటప్పుడు ఆ సబ్స్క్రైబర్స్కి యూజ్ ఉండదు కదా. సో అలాంటి వాళ్ళు కార్పొరేట్ వైబ్స్ అనే మెంబర్షిప్స్కి సబ్స్క్రైబ్ అయితే నేను వాళ్ళ కోసం పర్టికులర్గా వాళ్ళకి ఎటువంటి కంటెంట్ కావాలో వాళ్ళకి ఆఫీస్ రిలేటెడ్ వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఏంటి అంటే బేస్డ్ అపాన్ సబ్స్క్రైబర్ మైండ్ సెట్, సబ్స్క్రైబర్ యొక్క డిపెండెన్సీ, లైక్ వాళ్ళ చాయిస్ ప్రకారం మనమైతే కంటెంట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ఇలా మనకి మెంబర్షిప్స్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. సో ప్రైజెస్ మ్యాటర్లో మీరు ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు, చాలా మినిమల్ ప్రైజెస్ అనేది నేను పెట్టాను అనమాట. సో మెంబర్షిప్స్ అనేవి లైక్ 15 రూపీస్ నుంచి 10,000 వరకు ఉన్నాయి. నేను చాలా మినిమల్ 20 రూపీస్, 25 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్, 55 ఇలా లైక్ 100 బిలో, లైక్ ఒక 60 రూపీస్ బిలోనే పెట్టాను అనమాట. సో ఎందుకంటే చూద్దాము సబ్స్క్రైబర్స్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా నేను చూడడం అయితే ఎనేబుల్ చేయడం అయితే జరిగిందండి. సో మెంబర్షిప్స్ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంది అంటే చేసుకోవచ్చు, మీరు జాయిన్ అవ్వచ్చు. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నా మెంబర్షిప్ యొక్క లింక్స్ అనేది ఇస్తాను అనమాట. ఇన్ కేస్ మీకు జాయిన్ బటన్ కనపడలేదు అనుకుంటే మీరు దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా జాయిన్ బటన్కి మీరు రీడైరెక్ట్ అవుతారనమాట. అండ్ అలాగే గాయస్ లైక్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీకు కానీ నా వ్లాగ్స్ నచ్చాయి, సో మీకు యూస్ఫుల్ అయ్యాయి, మీరు ఎంజాయ్ చేశారు, సో మీకు బాగా అనిపించింది అనుకుంటే మీరు మీ తరపున నాకు వయా సూపర్ థ్యాంక్స్ ద్వారా అప్రిషియేషన్ అనేది తెలియజేయచ్చు అనమాట. సో సూపర్ థ్యాంక్స్ కూడా మన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్కి రైట్ సైడ్లో మనకు కనిపిస్తుంది. సో మీరు నాకు సూపర్ థ్యాంక్స్ కూడా తెలియజేయచ్చు. సో నాకు తెలుస్తుంది ఎంతమంది వ్యూవర్స్ నా వీడియోస్ చూస్తున్నారు, నచ్చుతున్నాయా నచ్చట్లేదా అని చెప్పేసి మనకి సూపర్ థ్యాంక్స్ కూడా ఎనేబుల్ అయ్యిందండి. సో అండ్ అలాగే గైస్ ఇంకోటి ఏంటి అంటే ఈ మధ్యన మనకి వీడియోస్కి వాచ్ కూడా బాగా వస్తుంది వన్స్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత. సో డైలీ ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేస్తున్నానండి. డైలీ ఒక షార్ట్ వీడియో 2 or 3 డేస్కి ఒక లాంగ్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు వాచ్ చేయండి. వీడియోస్కి అయితే షార్ట్ వీడియోస్కి మినిమం 1K వ్యూస్ అయితే వస్తున్నాయన్నమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను గివప్ ఇవ్వకుండా ఎంత కష్టం ఉన్నా నా వర్క్ బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇంట్లో బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇలా ఎడిటింగ్ చేసుకుంటూ అప్లోడ్ చేస్తున్నందుకు ఏంటి అంటే మంచిగా ఇలా వ్యూస్ రావడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, చాలా అప్రిషియేషన్గా ఉందన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే షార్ట్స్, మన యూట్యూబ్ షార్ట్స్కి అయితే చాలా మంచి వ్యూస్ అయితే వస్తున్నాయండి. మినిమం 1K అంటే మాటలు కాదు, నాకు 1 ఇయర్ పట్టిందనమాట. సో మినిమం ఎవ్రీ షార్ట్ 1K వ్యూస్ రావడానికి నాకు 1 ఇయర్ టైం అయితే పట్టింది. చాలా హ్యాపీగా ఉంది. సో చాలామంది ఉన్నారు, చాలామంది చెప్తున్నారు మేము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి 2 ఇయర్స్ అయినా 3 ఇయర్స్ అయినా మాకు మానిటైజేషన్ అవ్వలేదు, కంటెంట్ స్ట్రైక్స్ అనేవి పడ్డాయి, కంటెంట్ వైలేషన్స్ వచ్చి ఛానల్స్ అనేవి తీసేశారు, ఫస్ట్ ఇన్కమ్ కూడా తీసుకోలేదు, మానిటైజేషన్ అవ్వకుండానే కష్టం అంతా పోయిందని చెప్పేసి. సో మీరు ఎప్పుడు కూడా మీరు ఓన్ కంటెంట్ పెట్టండి, వీడియోస్ చేయండి. దట్టు ఏంటి అంటే మీరు కంటిన్యూస్గా పెట్టాలి, వీడియోస్ అప్లోడ్ చేసేది ఎప్పుడు కూడా కంటిన్యూటీ ఉండాలి. డైలీ 1 షార్ట్ పెట్టండి. 2 to 3 వీక్స్ కానీ లైక్ 2 to 3 డేస్కి కానీ 1 వీక్ కానీ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి. సో మీకు మీ ఛానల్ అనేది ఆటోమేటిక్గా గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. సో గైస్ ఇదన్నమాట మనం ఛానల్ యొక్క మెంబర్షిప్స్, మానిటైజేషన్ అప్డేట్ అండ్ అలాగే సూపర్ చాట్, సూపర్ థ్యాంక్స్ ఇవన్నీ కూడా మీరైతే యూజ్ చేసుకోండి. గైస్ ఇదన్నమాట ఈరోజు వీడియో. సో ఈరోజు వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.